యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్ర నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. మరి నర్వ్స్ వీక్నెస్, నరాల బలహీనత గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా యంగ్ పీపుల్లో కూడా ఇప్పుడు ఈ నర్వ్స్ డిసీజ్ అనేది వస్తుంది. పట్టుదల లేకపోవడం, పని చేయలేకపోవడం, అంటే యాక్టివ్గా ఉండలేకపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి వస్తుంది? మన ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతకి ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో నర్వ్స్ వీక్నెస్ అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో, ఇప్పుడు 60+ 70+ అయినప్పుడు వాళ్ళు కూడా, అంటే అందరు కూర్చున్నప్పుడు ఇప్పుడే తనకి కాళ్ళ నొప్పులు వస్తుంది అంటే అలా అని మాట్లాడుకునే వాళ్ళట. ఇప్పుడు అర్లీ 40 to 50 లోపు నర్వ్స్ వీక్నెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. సో దీని నుంచి బయటికి రావాలి అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? అసలు ఎందుకు వస్తుంది నరాల బలహీనత అనేది? అయితే చూడండి, నరాల బలహీనత అనేది ఇంతకుముందు చాలా హెల్దీ ఫుడ్ తినేది, అందుకే 60+ 70+ తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ఇప్పుడు అంత ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది. అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అనేది, టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తింటున్నారు. ఈ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తినడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి. ప్రధానంగా నరాల బలహీనత అనేది లివర్కి సంబంధించిన ప్రాబ్లం. లివర్ అనేది నర్వస్ సిస్టమ్, మజిల్, టెండన్స్, ఈ మూడింటిని ఆపరేట్ చేస్తాయి. ఈ మూడింటిని అంటే స్ట్రెంథన్ చేసేదానికి లివర్ ఒకటే కారణం అనమాట. కాబట్టి ఈ ఎప్పుడైతే నార్మల్ డైట్, అంటే హెల్దీ డైట్, అంటే దాంట్లో కూడా మసాలాలు ఎక్కువ ఉండకూడదు, ఆయిల్ ఫుడ్ ఉండకూడదు, ప్లస్ పులుపు ఉండకూడదు. ఈ 3 ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ నరాల బలహీనత ఎక్కువ అవుతుంది. ఒకటి స్పైసీ ఫుడ్, 2 పులుపు, 3వది వచ్చేసి ఈ జంక్ ఫుడ్. ఇవన్నీ కూడా చాలా పాయిజన్తో కూడుకున్నాయి. అంటే డైజెషన్ సరిగా కాదు. ఫస్ట్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల తిన్న ఫుడ్లకేంటి స్ట్రెంత్ అనేది రాదు. దీని నుంచి అంటే ఒక లివర్ ఇంబ్యాలెన్స్ అయ్యేసరికి మొత్తం నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ ప్లస్ టెండన్ సిస్టమ్ అంతా కూడా వీక్ అయిపోతుంది. దీంతో పాటు వాళ్ళు తినే ఫుడ్లో కొంచెం స్పైసీ తిన్నారనుకోండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. మనకు నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండాలి. ఈ బ్లడ్కు బదులు ఎప్పుడైనా మనం తిన్న స్పైసీ ఫుడ్లో విండ్ ఎక్కువ, గాలి ఎక్కువైంది అనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బదులు గాలి ఎక్కువ తిరుగుతుంది అనమాట. ఈ గాలి ఎక్కువ తిరగడం వల్ల ఎక్కువసేపు ఆపలేరు అనమాట. ఇలా షేక్ అవుతుంటుంది కొంతమందికి. ఈ షేకింగ్ అనేది అంతా కూడా విండ్ ఎక్కువ అవడం, అంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని టక్ మనం చూసి చెప్పొచ్చు. ఎవరైనా నరాల బలహీనత వస్తుంది అని అంటే వాళ్ళకి చేతులు ఇలా పెట్టి చూస్తాం మనం. స్టేబుల్గా ఉందంటే ఓకే, లేదు కొంచెం షవరింగ్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా లంగ్స్ ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల నరాల బలహీనత రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మళ్ళీ చాలా డీప్గా సబ్జెక్ట్ తీసుకుంటే చాలా మందికి మెన్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే మెన్స్లో చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువ ఓవర్ హీట్గా తింటారు. కాబట్టి వాళ్ళకు లివర్ అనేది చాలా మందికి, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుంది. ఈ లివర్ దెబ్బతినడం వల్ల ఏమవుతుంది అని అంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అంటే ఓవరాల్గా లివర్ని ఒకటి మంచిగా పెట్టుకుంటే నర్వస్ సిస్టమ్ అనేది బాగుంటుంది. దీనికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి. ఆయుర్వేదంలో ఏం చేస్తామనంటే, లాస్ట్ టైంలో గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను, ఎలాంటి నర్వస్ సిస్టమ్ అయినా సరే స్టిమ్యులేట్ చేసుకోవాలనుకుంటే మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఆయుర్వేదంలో అశ్వగంధ, శిలాజిత్ 2 కాంబినేషన్లో ఎంత అంటే చిన్న ఏజ్ అయినా సరే, చాలా మందికి పెళ్ళిళ్ళు అయ్యి కూడా నర్వస్ సిస్టమ్ బాగా వీక్ అయ్యి నరాల బలహీనత వచ్చేసి సెక్సువల్ ఇంపార్టెన్సీ వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ అశ్వగంధ, శిలాజిత్ యొక్క రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి మెడిసిన్స్ మనం ఓన్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఏ బాడీకి ఎంత డోస్ ఇవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళకి ఆ డోస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కంప్లీట్ రూట్ కాజ్ నుంచి లివర్ని మంచిగా చేసుకోవడమే కాకుండా బ్లడ్ పర్సెంటేజ్ పెంచుకోవచ్చు అనమాట. రక్త ప్రసరణని పెంచుకోవచ్చు. అంటే కొంతమంది నరాల బలహీనత, కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటుంటారు బయట. ఇవి ఒక 12 hours హైపర్గా యాక్టివ్ చేస్తాయి. ఈ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్సిస్గా పనిచేయడం. ఇక్కడ మనకు బ్యాలెన్స్గా పనిచేయాలి. ఎక్కువ పనిచేసిన ప్రాబ్లమే, తక్కువ పనిచేసిన ప్రాబ్లమే. కాబట్టి ఎక్కువ గ్యాస్ట్రిక్ ఫుడ్ తిన్నప్పుడు
గాలి ఎక్కువైంది అనుకోండి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందికి గాలి ఎక్కువైంది అనుకో, కొంతమందికి అంటే టాబ్లెట్లు వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందికి చూసాను నేను. చాలా మంది చెప్తుంటారు మాకు, సార్ నేను ఈ టాబ్లెట్ వేసుకున్నా నాకు హెడేక్ వచ్చేసి చాలా బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చేలా కనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా అంటే టాబ్లెట్ల నుంచి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి రూట్ కాస్లో మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆయుర్వేదలో మంచి మంచి రెమెడీస్ ఇప్పుడు చెప్పినట్టుగా అశ్వగంధ ప్లస్ శిలాజిత్తు ఎలాంటి లివర్ డ్యామేజ్ అయినా సరే మంచిగా చేసుకోవచ్చు. ఎంత లంగ్స్ వీక్ ఉన్నా సరే మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల నరాల బలహీనతకు కంప్లీట్గా పులి స్టాప్ చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇది చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో అందరికీ ఆయుర్వేదంలో మెడిసిన్ ఉంటుంది. అందుకే వాళ్ళ బాడీని తగినట్టుగా మనం డోస్ అనేది సెట్ చేసి ఇస్తాం అనమాట. కాబట్టి ఎక్కువ తినకూడదు, దానికి తక్కువ తినకూడదు. ఒక బాడీకి ఇంత వెయిట్ ఉన్నారంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసేసి ఇంత అని ఇస్తాం అనమాట. అది చేయడం వల్ల ప్రాపర్ గా పనిచేస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్ అదే డయాబెటిక్ వాళ్ళలో తీసుకుంటే ముందు నర్వ్ సిస్టమ్ మీదే షుగర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. వాళ్ళకి కూడా ఏదైనా మెడిసిన్ ఉందా? 90% డయాబెటిక్ వాళ్ళనే బీపీ షుగర్ బీపీ ఉండే వాళ్ళే ఎక్కువ వస్తారు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఈ రెమెడీ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే రెమెడీ అంతా వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కంప్లీట్ గా బాగుండకపోవడం వల్లనే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. కాబట్టి ఇది డయాబెటిక్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటుంది. కాకపోతే జనరల్ గా ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఇదే ఫార్ములా వస్తుంది. ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లోనే. స్వర్ణబసం కూడా ఇస్తాం. అంతే, అది ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకే ఇస్తాం అనమాట. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి పిల్లలు కావాలనుకునే వాళ్ళకు ఈ అశ్వగంధ శిలాజిత్తో పాటు స్వర్ణబసం కూడా అలాంటి దాంతో చేసిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా స్పర్మ్ కౌంట్ పెరిగిందే కాకుండా నరాలు అన్నిటి కూడా చాలా స్ట్రెంత్ గా పనిచేస్తాయి అనమాట. ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట దీనికి. ఓకే. సో చాలా మందికి హెడేక్ విషయానికి వస్తే మైగ్రేన్ అనేది అసలు ఒక సైడ్ నుంచి వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే అసలు తట్టుకోలేకపోతూ ఉంటారు. నార్మల్ హెడేక్ కన్నా మైగ్రేన్ ఇంకా దారుణంగా ఉంటుంది. మరి అసలు ఇది ఎందుకు వస్తుంది? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము. సో ఏదొచ్చినా మనిషి తట్టుకోలేడు. హెడేక్స్ విషయానికి వస్తే మైగ్రేన్ ఈ సైడ్ రావడం, లేకపోతే మధ్యలో నొప్పిగా అనిపించడం, హెడ్ మధ్యలో ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఇవి ఎందుకు వస్తాయి? రూట్ కాజ్ ఏంటి? సరే, అయితే మైగ్రేన్ అనేది అంటే ఇక్కడ హెడేక్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకు. అయితే దీనికి ప్రధాన కారణం వచ్చేసి లివర్. బాడీలో లివర్ ఫంక్షన్ అబ్నార్మల్ వస్తే మైగ్రేన్ అనేది వస్తుంది. లివర్ 90% డిసీజెస్ కి అంటే 90% ఎనీ డిసీజ్ లివరే మొదటి కారణం. తర్వాత మిగతా ఆర్గన్స్ అన్నిటి ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ లివర్ సెట్ చేసుకోవాలి. దీంట్లో టైంకి తినకపోవడం వల్ల మైగ్రేన్ వస్తుంది. టైంకి నిద్రపోకపోవడం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళకి కొంచెం లైట్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది. అసలు ఇలా కూర్చొని లేచినా గానీ చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఒక రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతే బయట ఎండ ఎక్కువ ఉంటుంది, చూడలేకపోతారు. ఇదంతా అంటే కంటికి సంబంధించినది కూడా లివర్ కి సంబంధించిన డిసీజే. అంటే ఐసైట్ కూడా ఐలో ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే విజన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కూడా అది కూడా లివర్ కి సంబంధించింది. కాబట్టి ఇలా 90% డిసీజెస్ కి లివర్ మొదటి కారణం. కాబట్టి లివర్ని మంచిగా పెట్టుకోవాలనుకుంటే కొన్ని ఆయుర్వేద చిన్న రెమెడీస్ ఉంటాయి. అయితే లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఒకటి పిప్పల చూర్ణం ఒకటి చెప్పుకున్నాం. ఈ పిప్పల చూర్ణం 90% డిసీజెస్ కి, అంటే అన్ని రకాల డిసీజెస్ కి ఒక పిప్పల చూర్ణం సరిపోతుంది. అంత మంచి రెమెడీ ఉంటుంది, చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అయితే యాక్యుపెంచర్లో కూడా చాలా ఇన్స్టెంట్ గా తగ్గాలనే చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు అవన్నీ చెప్పకండి సార్, నాకు అన్ని రోజులు వాడే ఓపిక నేను వాడతాను, కానీ నాకు ఇప్పుడు తగ్గాలి అనే వాళ్ళకు ఒక చిన్న టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మైగ్రేన్ హెడేక్ ఎవరైనా బాగా హెడేక్ వస్తుంది అని అంటే టైంలో వస్తుంది. వాళ్ళకి ఏం లేదండి, ఈ తమ్ము ఉంది కదా, ఈ తమ్ముని ఇలా పట్టుకొని అంతే, ఇలా కాదు, ఒక్కసారి గట్టిగా పట్టుకొని ఓకే అంతే, ఇలా డీప్ గా ప్రెషర్ ఇస్తే 30 seconds ప్రెషర్ ఇస్తే 31 సెకండ్ కి పెయిన్ ఉండదు, హెడేక్ ఉండదు. రెండు ఒకటే. కాబట్టి జస్ట్ ఈ తమ్ముని పట్టుకొని ఇలా అనడం వల్ల 30 seconds లో హెడేక్ పోతుంది. ఇది ఇన్స్టెంట్.
మళ్ళీ రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఓకే. ఆ రెమెడీస్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ అనేది కంప్లీట్ గా పోతుంది. మీరు పిప్పల చూర్ణం అని మెన్షన్ చేశారు కదా, అది ఎలా యూజ్ చేయాలి? అల్లం రసంతో పాటు కలిపి తీసుకోవాలన్నమాట. అంటే ఒక 500 మిల్లీగ్రామ్ వచ్చేసి ఒక టీ స్పూన్ అల్లం రసంలో కలిపి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంప్లీట్ గా మైగ్రేన్ హెడేక్ అనేది తగ్గించుకోవచ్చు. ఫాస్టింగ్ తో తీసుకోవాలి. ఫాస్టింగ్ లో తినక ముందే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు లివర్ అనేది క్లీన్ అవుతుంది, డీటాక్స్ అవ్వడం వల్ల, మెటబాలిజం సిస్టమ్ మంచిగా అవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ గా నిద్ర వస్తుంది, ఆకలి ఉంటుంది, ప్లస్ హెడేక్ అనేది పర్మనెంట్ గా తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు. ఎన్ని డేస్ తీసుకోవాలి సార్? జస్ట్ ఒక 2 వీక్స్ 1 మంత్ మాక్సిమం, అంతకు మించి లాంగ్ టర్మ్ ఉండేది కానే కాదు ఇది. ఓకే. మైగ్రేన్ హెడేక్ 1 మంత్ లో తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఈ మైగ్రేన్ వాళ్ళకు చూస్తే కరెక్ట్ గా చెప్పాలంటే అసలు వాళ్ళకు నిద్ర ఉండదు, సరిగా వాళ్ళకి నిద్ర ఉండదు. కరెక్ట్గా మంచిగా పడుకొని లేచి వచ్చిన తర్వాత హెడ్ అనేది చాలా వెయిట్గా ఉండే ఫీల్ అవుతారు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ అనమాట అంతే. కానీ చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి తగ్గించుకోవచ్చు. చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల టాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్ ఇంకెక్కడో కిడ్నీస్ మీద పడడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో అలా కాదు, చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా అక్యుప్రెషర్ ద్వారా కూడా మనం మైగ్రేన్ ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇలాంటి రెమెడీస్ వాడుతూ హ్యాపీగా ఉండొచ్చు. ఒక ఆక్యుప్రెషర్ పాయింట్, అలాగే ఒక చిన్న రెమెడీ పిప్పల చూర్ణం, అల్లం రసం తీసుకోవాలి. ఫాస్టింగ్ తో తీసుకోవాలి. ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ తీసుకుంటే లివర్ క్లెన్స్ అవుతుంది, అలాగే ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో మీ అందరికీ ఒక మంచి ఈరోజు టిప్ అయితే చెప్పాము. ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.